హాయ్ అండి. ఇవాళ పాలకూర పప్పు చాలా చాలా టేస్టీగా వచ్చింది. చక్కగా పప్పులో పాలకూర వేసేసి, పచ్చిమిరపకాయలు వేసేసి, పసుపు వేసేసి, కొంచెం కారం వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. బాగా ఉడకబెట్టేసుకున్నాక చక్కగా బాగా మరిగించేశాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి, తగినంత ఉప్పు వేసేసి, అలాగే కొంచెం కారం వేసేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత చక్కగా పోపు వేసేసుకోవాలి. ఆ పోపులో ఎలా వేయాలో మీకు అందరికీ తెలుసు. నేను మీకు వీడియోలో కూడా మీకు చాలాసార్లు షేర్ చేశాను. ఇప్పుడు కూడా షేర్ చేశాను. ఇది 1 మినిట్ వీడియో కాబట్టి నేను చెప్పలేను. చాలా చాలా బాగుంటుంది. దయచేసి మీరందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ కమ్మని పాలకూర పప్పు సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వాడకుండా చక్కగా చేసుకునే పాలకూర పప్పు అంత టేస్టీగా ఉంటుంది. ఎంతంటే ఇంత చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నాకైతే నోరు ఊరిపోతుంది, మీకు కూడా అలాగే ఉన్నట్టుంది. బాగా మరుగుతుంది. ఎంత మరిగితే అంత బాగుంటుంది పప్పు మాత్రం. సూపర్ టేస్ట్. చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని వడియాలు కానీ, అప్పడాలు కానీ, చల్లమిరపకాయలు కానీ ఏదో ఒకటి నంచుకుని మాత్రం తినండి. చాలా చాలా టేస్టీ అయిన పాలకూర పప్పు. బాయ్ అండి.